and welcome to KICK Kick. ఎడారిలో ఇసుక ఎక్కువ, పంది బరువు ఎక్కువ, నా కవితలో డెప్త్ ఎక్కువ, మీ బుర్రలో ఖాళీ ఏరియా ఎక్కువ. ఇవాళ ఇష్టంలో ఇద్దరు గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. వెరీ గుడ్ మాస్టర్, చంపేశారు మొత్తం డాన్స్ తో. మాస్టర్ మీ పేరు? దుర్గా ప్రసాద్. మేడం గారు మీరు? మాస్టర్ రియాజ్. వెరీ గుడ్. మీరు? హిమబిందు. మీరేం చేస్తారు? ప్రెజెంట్ లోకల్ ఛానల్లో యాంకర్ గా చేస్తారు. ఆల్ ది బెస్ట్. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? ఆవకాయ గ్యాంగ్. ఓకే, ఆవకాయ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూపర్. నలుగురికి డాన్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. సూపర్ గా డాన్స్ చేశారు. ఒక్కళ్ళది కూడా మ్యాచ్ అవ్వలేదు ఇంకోళ్ళతో. మీ పేరు? విక్రమ్ భయ్య, విక్రమ్ సూర్య. కండల కాంతారావు. వీడి కండలు ఇలా ఉన్నాయంటే పిండి చేస్తాడు, పిండి చేస్తాడు, పిండి చేస్తాడు. అండ్ మీరు? నమస్తే, ఇవాళ మనం గీడున్నాం. మనతో పాటు ప్రదీప్ సార్ గారు గిట్లున్నారు. సార్ మీ షర్ట్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎక్కడ హౌస్ చేస్తుంటారు? నేను జనగాం మాది. అక్కడ లోకల్ ఛానల్లో తీన్మార్ న్యూస్ లాగా మాది ఎగ్దమ్ ముచ్చట్లు. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు? నా పేరు కళ్యాణ్ సార్. మేడం గారు మీరేం చేస్తుంటారు? సాయి కీర్తన. మీరేం చేస్తుంటారు? బిటెక్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ గ్యాంగ్ పేరు ఆవకాయ గ్యాంగ్ అంట. మీ గ్యాంగ్ పేరు ఏంటి ఆలోచిస్తున్నారు? సో ముద్దపప్పు గ్యాంగ్ అండ్ ఆవకాయ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ చూపిస్తాం. 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. 60 సెకండ్స్ లో మీరు వాటిలో డిఫరెన్స్ స్పాట్ చేయాలి. మీ నలుగురులో ఒకళ్ళే ఆడతారు. ఎవరు ఆడతారు? ఆవిడ రెడీగా ఉంది దాని నుంచి. నేను ఎప్పుడు ఆపుతానా ఆవిడ చేయెత్తుదాం అనుకుంది. మేడం గారు మీరే ఆడండి. మీ ముగ్గురు ఆవిడకి సపోర్ట్ చేయండి. రైట్, హియర్ వి గో. ఆవకాయ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. చైర్కి కింద స్టాండ్ లేదు. ఓకే, మంచానికి కింద అక్కడ. మంచానికి కింద అక్కడ ఏంటి? అది వీల్ లేదు మంచానికి. ఓకే, అక్కడ టేబుల్ కి పైన వైట్ కలర్ అక్కడ లేదు. టేబుల్ మీద ల్యాంప్ లేదు. టేబుల్ ల్యాంప్ లేదు. ఓకే, 3. ఇక్కడ అది లేదు. ఏది? అది వెహికల్ ది లేదు. పైన దానిపైన అక్కడ అటు సైడ్ దాని పేరు ఏం లేదు. వెహికల్ లేదు పైన. ఇక్కడ ఇటు గ్రీన్ కలర్ వెహికల్ లేదు. అక్కడ మా మార్బుల్ ది ఇక్కడ వైట్ ఉంది. అక్కడ మా డిజైన్ వచ్చింది. ఎక్కడ? ఎక్కడ? అక్కడ మార్బుల్స్ అక్కడ గ్రీన్ అండ్ వైట్ ఉంది చూడండి. గ్రీన్ అండ్ వైట్. ఒకసారి రామ్మా. ఇక్కడ వెహికల్. మరి ఇక్కడ చూపించావు పాపం. ఇక్కడనే చూపించాను నేను. వైట్ అండ్ గ్రీన్ అని చెప్పాను. అవును, స్టార్టింగ్ 20-30 సెకండ్లు ఎందుకు కామ్గా ఉన్నావు? మొత్తం చూస్తున్నాను. స్టార్టింగ్ ముందు చూసుకుంటున్నావా? కనిపించినట్టు నాకు చెప్పుంటే అయిపోయేదిగా. సో నువ్వు చెప్పిన ఏమేంటి అక్కడ చూపించు ఒకసారి. టేబుల్ ల్యాంప్ ఎస్ 1, కింద స్టాండ్ 2, ఇక్కడ వీల్ 3, అక్కడ వెహికల్ 4. అవి మాత్రం చెప్పావు. అదేదో చెప్పావు బానే ఉంది. సో అది కూడా కౌంట్ లోకి తీసుకుంటాను నేను. సో మొత్తం 5 రైట్ ఆన్సర్. సో 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 500 వచ్చింది. ఇంకో 3 మిస్ అయ్యారు. అవేంటో చూద్దాం. సో అందుకని ఏంటంటే ఎప్పటిదప్పుడు చెప్పేసాం అనుకో ఈజీగా ఉంటుంది. అండ్
అక్కడ ఇక్కడ అన్నారు చూసారు ఆవిడ, అక్కడ ఇక్కడ అనే లోపల ఎత్తుకునే లోపు పోతుంది. సో ఎగ్జాక్ట్ గా రైట్ కార్నర్, ఆ మంచం పక్కన అలా చెప్పాలి. Okay. ఇంకా మనం తెలుసుకున్న ఇప్పుడు లాభం లేదు, వాళ్ళు తెలుసుకుని వాడితే వాళ్ళకి లాభం. కానీ మీరు మాత్రం భలే తల ఊపుతున్నారు. మీరు ఏం చేస్తుంటారు చదవడం కాకుండా? డాన్సింగ్, ఓకే, అదర్ యాక్టివిటీస్, డ్రాయింగ్. తెచ్చారేమన్నా తెచ్చారేమన్నా ఇక్కడికి? ఏం తెలియదు నేను, అంటే Okay. ఆల్రెడీ సో మీరు డాన్సింగ్, సింగింగ్. అంకుల్ చెప్పండి, మీకు ఎలాంటి ఇష్టం? క్రికెట్ ఆడడం. క్రికెట్ ఆడతారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? చాలా చాలా మాట్లాడుతాను. ఇప్పుడు ఎందుకు భయభ్రాంతులకు గురయ్యారా? కాదు, మిమ్మల్ని ఇట్లా చూస్తున్నాం కదా. ఎగ్జైటింగ్. ఏం బాలేదా? ఏమైనా భయపడేవి చూస్తేనే తప్ప అందరూ సైలెంట్ అయ్యారు. ఎంతైనా సెలబ్రిటీ. ఎవడాడు? అయ్యయ్యో. సో ఇప్పుడు మేడం గారు చూడండి ఎంత చక్కగా ఎలా మాట్లాడతారు. మీరు ఎలాగో యాంకరింగ్ చేస్తారు కాబట్టి మా కోసం ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్ యాంకరింగ్ చేస్తారా? ప్రజెంట్ ఏం ప్రిపేర్ కాలేదు కదా. ప్రెసెంట్ ఏం ప్రిపేర్ కాలేదు. నేను మీ ముందు చెప్తాను చేయడం సిచ్యువేషన్, నేను చెప్తానమ్మా. పందులు వాటి పెంపకాల గురించి మీ ప్రోగ్రామ్ పేరు పందులు వారి పెంపకం. ఓకేరా? 3, 2, 1 యాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు పందులు వాటి పెంపకం. ఈ రోజు వాటిని ఎలా పెంచడమో నేర్చుకుందాం మనం. ఓకే, వెరీ గుడ్. పందులు 2 రకాలు, ఒకటి తెల్లవి, ఒకటి కర్రవి. కొన్ని మురికి కాలువలలో ఉంటాయి, కొన్ని ఇళ్లలో ఉంటాయి. ఇళ్ళలో అంటే ఎవరు మనకే చూసి చెప్తుంది? ఇళ్ళలో తనని చూసుకొని చెప్తుంది. వెరీ గుడ్. పందులు వాటి పెంపకం గురించి చాలా బాగా చెప్పావమ్మా, చాలా బాగుంది. నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను నేను ఈరోజు. సో ముద్దపప్పు గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు ఈ రౌండ్? ఏదో ఒక డైరెక్షన్ లో చేయొద్దండి. నేను ఒక్కడిని అన్నట్టు. అవునా, నువ్వు ఆడుతున్నావు నాన్న? వెరీ గుడ్. డిగ్రీ ఆల్రెడీ 3rd year లో ఉన్నావు నువ్వు. 2-3 ఏళ్ళు అయిపోద్ది. ఆ కాలం నుండి అవుతే ఇప్పటి వరకు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే ఉన్నాడు. ఎప్పుడు మొదలెట్టాడో ఏంటో. సో జాగ్రత్తగా స్పాట్ చేసి టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్పడం మొదలెట్టు. ఓకే రైట్. ముద్దపప్పు గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. బెలూన్ కలర్ చేంజ్ ఉంది ఒకటి. బెలూన్స్ లో ఒక కలర్ చేంజ్ ఉంది. ఓకే, ఆ నాక్ ఓవర్ కాడ ఒకటి మధ్యలో ఒక స్పెల్లింగ్ లేదు. ఓకే, ఐస్ క్రీమ్ కాడ ఒకటి కలర్ చేంజ్. ఐస్ క్రీమ్ ఎక్కడ? కింద ఎక్కడ కింద? మిక్కీ మౌస్ అది హ్యాండ్ లో పట్టుకున్న చూడండి. ఓకే, యా, పీచ్ మిఠాయి. ఇక్కడ బాబుకి షూ లేదు, అంటే లెగ్ లేదు, కాల్ లేదు. బాబు ఓకే, షూ లేదు. ఎల్లో కలర్ డిజైన్ ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇటు కార్నర్ ఇటు కార్నర్ నాకు కింద కింద ఎల్లో కలర్ డిజైన్ మీ డిజైన్ లేదు. ఓకే, అక్కడ ఒక మేఘం లేదు మీద. మేఘం లేదా? మేఘం లేదు. ఓకే, లేదు. Time up. ఓకే, ఇక్కడ మేఘం లేదు, ఇక్కడ స్పెల్లింగ్ లేదు, కింద డిజైన్ లేదు, దీని కలర్ వేరు, ఇక్కడ ఒక షూ లేదు, ఇక్కడ బెలూన్ కలర్ మారింది. సో టోటల్ 6 రైట్ ఆన్సర్, 600 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఇంకో 2 మిస్ అయ్యాయి, చూద్దాం. సో ఇటు సైడ్ వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. ఆవిడ పెయింటింగ్ వేస్తారు, ఆయన డాన్స్ చేస్తారు, ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ యాంకరింగ్ చేస్తూ ఉంటారు. సో మీలో కూడా చాలా టాలెంట్స్ ఉండి ఉంటాయి మీరు చేసే వర్క్ కాకుండా. డాన్సింగ్, డాన్స్, ఇంకా మామూలు టైంలో చదువుకుంటా. మామిడికాయలు ఎండబెడుతూ ఉంటారా? లేదు, ప్రిపరేషన్ ఎగ్జామ్. మామూలు టైంలో చదువుతూ ఉంటారు. Yeah. ఓ వెరీ గుడ్, సూపర్. ఓన్లీ ఎగ్జామ్ అప్పుడే. ఎగ్జామ్ అప్పుడేం చదువుతుంది? ఎగ్జామ్ అప్పుడు చదువుకుంటా, మామూలు టైంలో డాన్సింగ్. యా, నేను ఎగ్జామ్ అయిపోయి చదివాను అదేంటో. సో మీకేంటి ఇష్టం? ప్లేయింగ్ గేమ్స్. గేమ్స్ ఆడతావు? గేమ్స్. ఏం గేమ్స్ ఆడతావు? క్రికెట్. ఓకే, ఇంకా డాన్స్? నో ఇంట్రెస్ట్ లేదు. మిగతావన్నీ నేను ఎలాగో అడగలేను కాబట్టి మా కోసం ఒక డాన్స్ చేయవా? తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ
దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా దిక్కు దిక్క దిక్కగున్నదే ఈ దిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే వెరీ గుడ్. సాయి ధరమ్ తేజ్ చూస్తే 7 years బాధపడతాడు. ఓ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలా ఎందుకు చేయలేదా ఈ పాట కదా, అసలు మామూలుగా చేయలేదు తెలుసా నువ్వు. దిక్కు దిక్క దిక్కగున్నదే ఈ దిక్కు నాకు ఎక్కనున్నదే దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. వావ్, అంటే అది ఆ పాటకు ఆ మ్యూజిక్ అలా మ్యాచ్ అయింది, ఆయన స్టెప్స్ చాలా బాగా కుదిరాయి అన్ని. సో వెళ్ళాను సూపర్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. ఆవకే గ్యాంగ్ విత్ 500, ముద్దపప్పు గ్యాంగ్ విత్ 600. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? దుర్గా అండ్ బిందు. దుర్గా అండ్ బిందు. వెరీ గుడ్, రండి కమాన్. నైస్ వన్ రే. థ్యాంక్ యూ సార్. అట్ సెట్ చార్లీ, ఇట్ సెట్ స్టార్స్. యా ఓ వెరీ గుడ్. రెగ్యులర్ గా ఇలా డ్రెస్సింగ్ వేసుకుంటూ ఉంటారు. యా స్టైల్ మామూలుగా డాన్సర్స్ ఈవినింగ్ క్లాస్ చెప్పినప్పుడు ఇది ఫాలో అవుతుంటా. మామూలు మార్నింగ్ ఆఫీస్ లో ట్రెడిషనల్, ఆఫీస్ కి మళ్ళీ మామూలు ఉంటుంది ట్రెడిషనల్ డాన్స్ అప్పుడే. యా అంటే ఆఫీస్ లో ఈ షేక్ ఉంటుందా ఉండదా? అదేం ఉండదు. ఆఫీస్ లో మామూలు స్ట్రైట్ గా ఉంటుంది. స్ట్రైట్ ఓన్లీ బయట వచ్చినప్పుడు ఆ Hip షేక్. hop, yeah. హిప్ హాప్. అంటే ఒక చెయ్యి పాటు. కూల్ బ్రో. యో ప్లీజ్. యా మేడం గారు మీరు కూడా కనపడవు కానీ. మ్యూజిక్ ఆన్. Music, disco, move it. ఎవరు నువ్వు నన్ను కలిసావు నీ ప్రేమ. ఏంటి నాన్న ఆలోకే కడుపులో తిప్పుతుంది. Your time starts in 3, 2, 1, go. పల్లి చట్నీ చెప్పం. పల్లి చట్నీ. పల్లి చట్నీ. పల్లి చట్నీ. పల్లి చట్నీ. మంకీ. పల్లి పల్లి. మన ఇంటికి. పల్లి. మన ఇల్లు. పల్లి చట్నీ. మన ఇల్లు. పల్లి చట్నీ. పల్లి. మంకీ. పల్లి. పా. పంకీ. పా. సూర్యగ్రహం. సూర్యగ్రహం. చూడటం. సూర్యగ్రహం. చూడటం. సూర్య. చూడ. సూర్య. చూడ. సూర్యగ్రహం. చెంచా. చెంచా. చూడం. చెంచా. చంపుతా. చెంచా. చంపుతా. చెంచా. చంపేస్తా. చెంచా. చంపుతా. చెంచా. తిక్క. చంపుతా. తిక్క. తీగ. తిక్క. తీగ. తిక్క. కత్తిగా. తిక్క. కత్తిగా. తిక్క. తిక్క 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 తిక్క. తిక్క. తిక్క తిక్క తిక్కగున్నదే తిక్క. తిక్క. కందిరిగా. తి. కొంటె చూపుతో. కొంటె చూపుతో. కత్తిరిగా. కొంటె చూపుతో. కొంటె. ఒకటి. కొంటె. కొంటె. ఒకటి. కొంటె చూపుతో.
ఒళ్ళు మంట, Timing అయిపోతుంది. ఒళ్ళు మంట, ఒళ్ళు 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 మంట, ఫోన్ ఒళ్ళు ఒళ్ళు మంట, ఫోన్ మాట ఒళ్ళు పుల్లు ఒళ్ళు 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 మంట, మాట మంట, పంట మంట, ఒళ్ళు మంట కవితలు, 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 సవతిలు కవితలు. చంపేశావు. ఒళ్ళు మంట అది రైట్ ఆన్సర్. కొంటె చూపుతో చెప్పలేదు. తిక్క చెప్పలేదు. చెంచా చెప్పలేదు. సూర్యగ్రహం చెప్పలేదు. పల్లి చట్నీ మన ఇంట్లో మీ ఇంట్లో పక్కింట్లో అన్నావు తప్ప పల్లి చట్నీ మాత్రం చెప్పలేదు. సో ఒళ్ళు మంట ఒకటే చెప్పావు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా అదే. కాబట్టి మీకు 100 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. సో ముద్దబాబు గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మీ ఇద్దరా? రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. The time starts in 3, 2, 1, go. కండల కాంతారావు. హ్యాండ్స్ బ్యాక్. నేను యాక్షన్ చేస్తున్నావు. కండల కాంతారావు. కండెల కాంతారావు, కండెల కాంతారావు, కండల కాంతారావు ప్యారిస్. ప్యారిస్, 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 బారిష్ ప్యారిస్, ప్యారిస్, మాలిష్. ప్యా ప్యా మాలిష్ ప్యారిస్, బారిష్ ప్యారిస్, ప్యా ప్యారిస్. ప్యారిస్, ప్యారిస్, అబ్బచ్చా. ప్యారిస్. బారిష్ నెక్స్ట్ నెక్స్ట్ బోరింగ్ పంప్. బోరింగ్ పంపు, ముద్దపప్పు బోరింగ్ పంపు, బోరింగ్, పోకిరి బోరింగ్, పోరి బోరింగ్, బోరింగ్, పోరపోరి బోరింగ్ పంపు, పూరి పప్పు బోరింగ్ పంపు, పకోడి పప్పు బోరింగ్ పంపు, బావ వచ్చాడు. బావ పావ వచ్చాడు, బావ వచ్చాడు అసిస్టెంట్. అసిస్టెంట్, 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 అర్థం కాలేదు एकदम చూడు సక అసిస్టెంట్, అచ్చి చచ్చి అచ్చి చచ్చి, అసిస్టెంట్, అచ్చ అసి అచ్ ఆ సి ఆచి స్టెంట్, చే స్టెంట్, చి అసిస్టెంట్, అచ్చ అసిస్టెంట్. నెక్స్ట్ వన్ చంటిగాడ్ లోకల్. చంటిగాడు, చంటిగాడు, చంటిగాడు లోకల్, చంటిగాడు లోకల్ మోసగాళ్ళకు మోసగాళ్ళు. మోసగాళ్లకు, బుచ్చగాడు మోసగాళ్లకు, మోసగాళ్లకు, సమోసా. మోసగాళ్లకు, మోసగాడు. బుచ్చగాడు నెక్స్ట్ పుచ్చగాడి. మోసగాళ్లకు, మోసగాళ్ళు మోసగాడు, మోసగాళ్ళు మోసగాళ్లకు, మోసగాడు, మో- మోసగాడు, మోసగాళ్ళకి మోసగాడు మోసగాళ్లకు మోసగాడు రైట్ ఆన్సర్. చంటిగాడు లోకల్ రైట్ ఆన్సర్. అసిస్టెంట్ చెప్పలేదు. బావ వచ్చాడు, వచ్చాడు బావ వచ్చాడు. బోరింగ్ పంపు చెప్పలేదు. ప్యారిస్ చెప్పలేదు. కండల కాంతారావు చెప్పా. చెప్పావు. వెరీ గుడ్. 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. అలా జరగడం వల్ల ఆవకాయ గ్యాంగ్ 600 లో ఉంది. ముదపప్పు గ్యాంగ్ మాత్రం 1000 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు కొంచెం గెటప్లు చేంజ్ చేస్తారు. అద్భుతమైన స్కిట్ ప్లే చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. రైట్? మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్. జంబలగడి పంప. సో థర్డ్ రౌండ్ లో మనం ఎంటర్టైన్ చేయడానికి ఆవకాయ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే
మాలో ఈ స్పీడు ఏ ప్రపంచమైన వెరీ గుడ్ అంటే బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది గెటప్. ఓకే, ఏం చేయబోతున్నారు? మౌనవ్రతం ఉన్న మొగుడిని తన భార్య ఎలా వేధిస్తుందో, మౌనవ్రతంలో ఉన్న మొగుడిని తన భార్య పిల్లలు భార్య ఎలా వేధిస్తుంది. వెరీ గుడ్, సూపర్. మిమ్మల్ని తీసుకురావాలా? మందు తాగుతారా మీరు? నైటే కదండి, మార్నింగ్ ఇప్పుడు తాగే అలవాట్లేదు కదా. నేను పొద్దున తాగేసానండి. సేమ్ పిచ్చి మొక్క టీ తీసుకురమ్మంటున్నానే, నేను మనోరథం చేస్తున్నా, మనం మాట్లాడించక విసిగించక వెళ్ళు. మాట్లాడు కదండి. ఓ మర్చిపోయాను, విసిగించక వెళ్ళు. డాడీ వామ్మో. డాడీ డాడీ నాకు హోంవర్క్ చేసి పెట్టరా ప్లీజ్ డాడీ. ఈ ఒక్కసారి ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ అడగను. వస్తే విసిగించక, నేను మనోరథం చేస్తున్నాను, నువ్వు మాట్లాడించక వెళ్ళు. మరి మాట్లాడుతున్నారే? అయ్యో అయ్యో వెళ్ళు వెళ్ళు. బ్యాడ్ డాడీ. ఏమండి, తినడానికి ఏమైనా వండమంటారా? మీరు తినారా? ఓకే, నేను ఫోన్ చేసుకుంటా, మీరు తినారా అండి? వస్తే వండమంటున్నా, నీ ఇష్టం ఉన్నది, విసిగించక, నేను మనోరథం చేస్తున్నా, వెళ్ళు. మాట్లాడు కదండి. రే అయ్యో మర్చిపోయాను, వెళ్ళు. తను ఎప్పుడు అంతే, మాట్లాడదు అంటేనే మాట్లాడుతూనే ఉంటుంది. డాడీ 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 నాకు ఇవాళ ఏం తినాలనిపించట్లేదు, బిర్యానీ తెచ్చుకుందామా? ప్లీజ్ డాడీ. మీరు తినకండి, మొత్తం నేనే తినేస్తా. ప్లీజ్ డాడీ. మమ్మీ నేను మొత్తం తినేస్తాం. ప్లీజ్ డాడీ. విసిగించక, నేను మనోరథం చేస్తున్నాను, నువ్వు మాట్లాడించక వెళ్ళు వెళ్ళు. మాట్లాడుతున్నారే? అయ్యో మర్చిపోయాను, వెళ్ళు. మీరు ఎప్పుడు ఇంతే బ్యాడ్ డాడీ. ఎందుకు చూస్తారు? మీ ఇద్దరికి కలిపి చెప్తున్నాను, వినండి. చెప్పండి. నేను మౌనవ్రతం చేస్తున్నాను, నన్ను మాట్లాడించకండి, ఎవరు వచ్చినా అలానే చెప్పండి, వెళ్ళండి. మర్చిపోయాను, వెళ్ళండి. డాడీ ఎప్పుడు ఇంతే, మాట్లాడరు అని చెప్పి మాట్లాడతారు. ఎవరండి? శివగారు ఉన్నారండి. ఒకసారి పిలుస్తారా? ఎందుకండి? ఆయన జాబ్ తీసేశానండి నేను. అతను మౌనవ్రతంలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు. లేదండి, ఆయన జాబ్ ఆయనకి ఇచ్చేస్తున్నాను. అతను మౌనవ్రతంలో ఉన్నాడు, ఎవరితో ఒకసారి పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. అతను మౌనవ్రతంలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడారు. మీ జాబ్ మీ ఇష్టం అండి. బీర్ బాటిల్ కావాలా? చెప్పండి. ఐస్ క్రీమ్ తింటారా? బిర్యానీ తిన్నానండి ఇప్పుడే. పిచ్చి మొక్క బెల్ ఎవరు కొట్టానని అడుగుతున్నానే. వీళ్ళు మీ సార్ శివ అట, తను వచ్చాడు, మీ జాబ్ తీసేసినట్టు కదా సార్, తనకు జాబ్ ఇస్తామని చెప్పి వస్తే నేనే మౌనవ్రతం ఉన్నాడు వెళ్ళిపోండి అని పంపించాను. పిచ్చి మొక్క నేను మౌనవ్రతం చేస్తున్నా, అందుకే మాట్లాడను, అందుకనే పిచ్చి జాబ్ పోయిందని. యో 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 యో. వెరీ గుడ్, సూపర్. ఇదేంటి కొత్త రకం మౌనవ్రతం భలే ఉంది. సో మీరు జాబ్ కోసం మౌనవ్రతం చేశారు, మరి చేశారు బాగానే ఉంది. కోపం వచ్చి కింద పడిపోయారేంటి? కొట్టుకొని దెబ్బ తగిలి కింద కలిపాను. ఓ వెరీ గుడ్, ఇప్పుడు పర్మనెంట్ గా మౌనవ్రతం అయితే. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఆవకాయ పరిస్థితి అది, మరి ముద్దపప్పు పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చుట్టే చంద్రుడే, సురుమట్టు వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే. ఓకే, కరెంట్ వైర్ ప్లగ్ లోంచి పీకి మనకేదో పెట్టుకున్నట్టు చాలా చక్కగా డాన్స్ చేశాడు ఆయన. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? లవ్ గురు అనేసి ఒక కాన్సెప్ట్. లవ్ గురు. ఇంతకు ఎవరు లవ్ గురు? మా లవ్ గురు అక్కడ ఉన్నారు. ఓహో, మీరు లవ్ గురు. వెరీ గుడ్. వీళ్ళిద్దరు ఎవరు సార్? మా లవర్ అనమాట. మీ లవర్ అనమాట. ఓ వెరీ గుడ్, లక్కీ ఫెలో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇవాళ రేపు జాబులు అసలు లేవు, నాకు లవ్ గురు నేనే, మీ విక్రమ్. అయితే జాబ్ ఏం దొరకలేదు, అందరిని సెట్ చేయడానికి, లవ్ సెట్ చేయడానికి లవ్ గురు అని పెట్టుకున్నా. ఈ మధ్య ఓ 2-3 బక్రాలు దొరికారు, వేసేసిన పైసా గమాయించేసిన.
మీరు కూడా ఎవరైనా లవ్ ప్రాబ్లం ఉంటే వచ్చేయండి. ఈ రోజు ఎవరైనా బక్రా ఆడ దొరుకుతాడేమో చూస్తా. ఆగరా ఏంద్రా ఆగలేనన్నా నేను. రెడ్ బుల్ తాగేస్తాడు. ఇది కొత్త రకం స్టెప్ అన్నా. అవునా? అవునా, ఒక పోరింగ్ చూసినా ఏమున్నదన్నా. అవునా? వారం నుండి వెనక పడతానా కానీ అది చూసలేదు. అంత బాగుందా? అంత బాగుంటుడా, అచ్చా. అంత కంటే బాగుంది. అవునా, మస్తు ఉంది. ఎట్లుంది? ఎట్లా అంటే ఒకసారి అది చూడు. ఇలా ఇదో లెవెల్. అచ్చా. ఇట్లా కాకుండా ఇంక ఇలా ఓ సమంత, ఓ కాజల్, అంతకంటే ఎక్కువ అన్నా. మరి ఎట్లా ప్రపోజ్ చేసి? అదే తెలుస్తలేదన్నా. ఓ షిట్కా చెప్పరాదు. అవును. అసలు అమ్మాయి ఎట్లా ఉంటుందిరా? సైడ్ నుండి ఇట్లా చూసినాం అనుకో, ఇట్లా పక్కకు తిప్పుకొని అబ్బా. అనుష్క లెక్కనే కానొత్తది. నాకు దొరకలేదు ఎన్ని రోజులు. అమ్మాయిని ఇప్పుడు పొగిడినావురా బిడ్డ? మస్తు వగిన్నా అన్న. చెప్పురా బాయ్. ఎట్లా వగిన్నో చెప్తే నువ్వు మస్తు పరేషాన్ అయితే. చెప్పా సరే. ఎట్లా వగిందంటే ముందుకు పోయినా అచ్చం నువ్వు ఎట్లునో తెలుసా అన్న. ఎట్లా అని అడిగింది. సేమ్ గా కల్పన రాయింది తీరా నిన్ను పెట్టరాదన్న. అందుకే రాయబట్టి గుద్దింది. కాదన్నా, ఇంకా ఇట్లా చెప్పినా నేను. ఏమన్నా తెలుసా, ఇక వెనక నుండి చూస్తే గీతా సింగ్ లెక్కనే ఉన్నావు అన్న. ఇంత మంచిగా ఒగినా కూడా ఇట్లా చూసి పోయిందన్న. అవురా దిమాకున్నదిరా భయ్ నీకు. లైట్ గా ఉన్నట్టు ఉందన్న. ఐశ్వర్య అంటున్నావు, కల్పరాయితో ఊడుతావేంద్రా? మజాక్ చేసిన నాన్న అవుతుందని. మజాక్ చేస్తాను అవుతారా పడర్ బిడ్డ. జీవితం అంటే తెలుసా? అల్లి చెప్తుంటున్నా గానీ నాకు ఇట్లా తెలియదు మళ్ళీ. జీవితం అంటే కందిపప్పు లాంటిది బిడ్డ. కందిపప్పు మంచిగా ఉడకబెట్టినావు అనుకో పప్పు అవుతుంది. కక్కురు పడుతున్నావు అనుకో కంప అవుతుంది. ఇగో అన్న, లవ్వుకి పప్పుకి ఏం సంబంధమే ఉంటది? ఏముంది? మంచిగా మంచిగా ప్రపోజ్ చేసి మంచిగా అమ్మాయిని బూడి అది చేసినావు అనుకో లవ్ సెట్ అవుతుంది. గింతుందా అన్న లవ్? ఉంటది. అసలు నువ్వు ఎట్లా లైటింగ్ కొట్టినవురా? అమ్మాయికి ఇట్లా బాట పండి చక్కగా పోయేది. నేను వెనకేమడి పడి పోయేటోను. అందుకే చక్కగా పోయినావు కాబట్టి నీకు అట్లా పల్లె. మళ్ళీ ఏం చేయాలి? నువ్వు వెనక నుంచి పడతారా అన్న? ముందు నుంచి రా. అమ్మాయిని పువ్వు లాంటి వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు అంత సున్నితంగా పొగడాలి. ఏమన్నా నువ్వు రోజా పువ్వు మల్లె పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు అనన్నా? కాదు, కాలిఫ్లవర్. కాలిఫ్లవర్ మాసు ఏమన్నా నాకు అట్లనే ఉంటది. ఈసారి చక్కగా అది వెనక నుంచి పోతే పోకు. ముందు నుంచి రా. ముందు నుంచి వచ్చి పొగుడు. పడుతుందా అన్న నాకు? లేదు నువ్వు వాడు కాలం మీద. అట్లే అన్న, నన్ను ఆశీర్వదించు, నేను పోతా. ఇదేంట్రా బాబు, టైం అవుతుంది, బస్ ఇంకా రావట్లేదు, ఎప్పుడు ఇదే గోల. ఇదేంట్రా తెగ ఫీల్ అవుతున్నాడు. ఒక అమ్మాయిగా నా ఫేస్ నేను అర్థంలో చూసుకుంటే నాకే సిగ్గవ్వదు. తెగ ఫీల్ అవుతున్నాడు. ఏంటో పోయే కాలం ప్రజలకి. అది అదే ఏంటి? అది అదేంటి? అది అదేంటి? మీకు నాకు అది అదేనండి. అరే అదంటే ఏంటండి? అయ్యో అది సిగ్గు. మీకు నాకు అయ్యో అది అదంటే ఏంటంటే చెప్పు చెప్పు చెప్పు. నాకు అది ఇది అంటే అప్పటి నుండి. అయ్యో అప్పటి ఉన్నాడు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. అదే పోయే కాలం అంటే నీకు. నాకు అంత కూడా లేదా? సైడ్ నుంచి మహేష్ బాబు ఉంటాను. నువ్వా? కరెక్ట్. ప్రభాస్ కూడా లేవు. ప్రభాస్ హైట్ ఎంత, నీ హైట్ ఎంత? ప్రభాస్ కి హైట్ ఉండొచ్చు, ఇక్కడ కంటెంట్ ఉంది. ప్రభాస్ కి కంటెంట్ అవసరం లేదమ్మా. బాడీ, ఆ హైట్, ఆ ఫిగర్ అది చాలు. నువ్వేమున్నావు ఏదో ఇంతున్నావు పిట్టంపకం లెక్క. సంపూర్ణేష్ బాబు కూడా నాలానే ఉంటా. ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటావా లేదా? నువ్వేమో సింపుల్ గా, నువ్వేమో స్లిమ్ గా ఉన్నాడు. ఇట్లా దట్లా ఉంటాడు. ఇది అది 6 ప్యాక్. ఇది ఫ్యామిలీ ప్యాక్. ఏ చీ, నాకు ఐ డోంట్ లైక్ ఇట్ ఫ్యామిలీ ప్యాక్. ఓన్లీ 6 ప్యాక్. ప్లీజ్ చెప్పు, లవ్ చేస్తున్నావా? ఎలా చేయాలి లవ్ చెప్పండి. మీరు ఏం చూసి లవ్ చేయాలో చెప్పండి. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదే ఏంటి చెప్పండి. మంచి జాబ్ ఉంది. జాబ్ ఉంది. అండ్ ఒక పెద్ద బిల్డింగ్ ఇల్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తావా ఏవా? చేస్తున్నా కానీ సరే నమ్మబుద్ధి లేదు, కావాలంటే చేస్తా. ఓకే, మనం వెళ్ళి మా లవ్ గురుని కలుద్దామా? ఎవరు అతను? ఎవరు మళ్ళా? నాకు ఈ లవ్ ఒప్పుకోవడానికి టిప్స్ చెప్పింది అతనే. అవునా? లవ్ గురు గారు,
దండాలండి మీకు ఆ? ఆ అమ్మాయి నాకు పడిపోయింది అరే నీ ఎగ్జైట్మెంట్ చచ్చిపోతుంటా బిడ్డ మీకు నేను ఏం చేసినా తక్కువనే గురుగారు అంతేనా నిజం గురుగారు Set అయిందా? సెట్ అయిపోయింది మొత్తం పడేసినావా? పడేసిన అరే కంగా గురుగారు ఆ. మీరు ఇప్పుడు మన లవర్ని విడాల్సిందే ఆ. సమంత కాకున్నా కాదలంతా కాకున్నా మీరు విడాల్సింది ఇప్పుడు లేకుంటే ఎవరినో చూపెట్టావుగా ఎవరిని యూపియా గురుగారు చూడండి ఓకే రాబాయ్ సమంత వెళ్ళిగారా కందిపోతావు చూసారా మా సమంతని మీ అన్నయ్య సారా నువ్వు సలహాలు అడిగింది తనని పడేయడానికే అండి నా చెల్లెలరా అయ్యో గురుగారు జై లవ్ సలహాలు లవ్ గురు గురు అని నా గుండెలో ఒడిచిండాడు వద్దు వెరీ గుడ్ సూపర్ క్లాప్ సుమార్ సలహాలు వద్దు గురువు వద్దు అనుకుంటా అసలు లవ్వే వద్దు బ్రదర్ టెన్షన్ ఉండవు కంగ్రాచులేషన్ బాగా చేసావు చాలా బాగుంది వెరీ గుడ్ ఆంటీ అది వాట్ ఏ పర్ఫార్మెన్స్ నీ కంపారిజన్ కాకుండా మొత్తం ఉన్న హీరోలందరిని తీసుకొచ్చారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు మీరు స్కిట్ ఏం చేశారు జాబ్ పోయిన బాధలో మొగుడిని మౌనవ్రతం ఓకే నాకు అర్థమైంది ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఆయన పాపం మౌనవ్రతం చేస్తున్న మొగుడు ఇబ్బంది పెట్టిన భార్యా పిల్లలు పిల్లలు వెరీ గుడ్ బాగా కుదిరింది బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది కాన్సెప్ట్ 300 పాయింట్స్ అండ్ ముద్దపప్పు గ్యాంగ్ లవ్ గురు ఓకే ఓకే బ్లూ ఫ్లవర్ బాగా సెట్ అయింది అబ్బాయికి 200 పాయింట్స్ సో థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి ఆవకాయ గ్యాంగ్ విత్ 900 పాయింట్స్ అండ్ ముద్దపప్పు గ్యాంగ్ విత్ 1200 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్ చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది ఎవరు విన్నర్స్ డిసైడ్ చేసే రౌండ్ ఇది సో ఆల్రెడీ కొంచెం లీడ్ లో ఉన్నారు కొంచెం వెనకాల ఉన్నారు నో ప్రాబ్లం 2-3 ఆన్సర్లు మనం చెప్తే మనం విన్నర్స్ అవుతాం రైట్ సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకునే ముందు పాపం లీడ్ స్కోర్ లో ఉన్నారు ముద్దపప్పు బ్యాచ్ సో ఆ టీం పేరు అది స్టార్టింగ్ లో అన్నా కదా ఒక కామెంటున్నారు కానీ పేరే ముద్దపప్పు అని ఉంది కాబట్టి సో ముద్దపప్పు గ్యాంగ్ నుంచి మేడం గారు మీరు ఎలాగో రోజు హోస్ట్ చేస్తూ ఉంటారు టీవీలో సో అలాగే ఇప్పుడు మా కోసం ఏదైనా చిన్న సిచ్యువేషన్ చేసి చూపిస్తారా ఓకే టాపిక్ కావాలి మీకు ఓకే ఈగల వల్ల ఎలాంటి మంచి జరుగుతూ ఉంటుంది మనకి ఈగల వల్ల మనకైతే మస్తు మంచి అవుతుంది ఎట్లయితుంది అని మీరు సోచాయిస్తాను నేను చెప్తేనుండ్రి ఈగలు ఈ ఈగలు ఏం చేస్తాయంటే పక్కింట్లో ఏమైనా మంచి మంచి తిండి పదార్థాలు వండుతారు కదా అవిటి మీద వాళ్ళు మన ఇంటికి వస్తాయి అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు ఏం వండుకున్నారా అని మెల్ల మనం గిన్నె అందుకొని పోవచ్చు అంటే ఈగ పక్కింట్లోకి వెళ్ళి ఏం వండుతున్నారో చూసి వచ్చి మన ముక్కు మీద వాళ్తే మన వాసన చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇంకా ఇవే ఈగలు ఉంటాయి కదా ఇంకా ఈ ఈగల వల్ల చాలానే ఉన్నాయి చెప్పాలంటే మస్తు పెద్ద భారతం లెక్క ఉంటది ఆవి చాలా ఉందని చెప్తుంది ఆవిడ చెప్తుంది మెల్లగా ఎలకల వల్ల ఉపయోగాలు ఏమిటి ఎలక మస్తు ఉంటది నల్లగా చూడంగానే ముద్దు పెట్టేటట్టు ముద్దు ఉంటది చిన్నగా ఎలకని పెట్టేటట్టు మనం అన్నిటి పెంచుకుంటాం కానీ ఇవాళ రేపు ఎలకల్నే పెంచుకోవాలి ఓకే ఎందుకు మస్తుగా టైం పాస్ అవుతుంది కదా ఎలకలతో ఎలా టైం పాస్ అవుతూ ఉంటుంది ఎట్లా అంటే అవి బియ్యం బస్తని కొరుకుతే మనం ఊడ్చుకుంటా తూడ్చుకుంటా ఇంట్లో పనులు చేసుడు ఇంట్లో వాళ్ళకి టైం పాస్ కావాలంటే కుట్టుకుంటూ నిమ్మలంగా కూర్చోవచ్చు ఇంట్లో వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందా మన దగ్గర చాలా చాలా బాగుంది అందరు బేసిక్ అదే అంటుంటారు చాలా విషయాలు తెలుస్తున్నాయి వెరీ గుడ్ సో ఈ రౌండ్ ఎవరు ఆడుతున్నారు మీ గ్యాంగ్ నుంచి టీచర్ ఆడుతున్నారా రండి టీచర్ అండ్ ఇటు సైడ్ నుంచి ఇద్దరు చేతులు ఎత్తి ఇప్పుడు తన దామా సో బెలూన్ మీకు కూర్చోండి నేను ఫోటో చూపించిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీరు క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి మీ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు ఎవరు ఫస్ట్ డైమండ్ మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీరు డైమండ్ తీసుకురండి ఎవరు డైమండ్ తెస్తే వాళ్ళ చేత ఆన్సర్ నేను చెప్పిస్తాను అంటే క్లూ ఇస్తాను వీళ్ళ ముగ్గురు ఈ రౌండ్ ఆడరు వీళ్ళ ముగ్గురికి ఈ రౌండ్ తో సంబంధం లేదు వాళ్ళ దగ్గర మైకులు ఉన్నాయి వాళ్ళ మీద కెమెరా ఉంది వాళ్ళు మాట్లాడినా సైగ చేసినా మీ టీం కి -100 సో హియర్ వి గో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్
ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి శ్రీమంతుడు మూవీ ఏదైతే ఉందో ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. వెరీ గుడ్. ఇట్రానమ్మా. ఆన్సర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు శ్రీమంతుడు సినిమా తీశారని ఆవిడ అంటున్నారు. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ ఆజీ తెచ్చా. ఓకే, వాళ్ళ ఆనందం చూడండి. సో శ్రీమంతుడు మూవీ తీసింది కొరటాల శివ గారు, డైరెక్ట్ చేసింది. సో ముద్దపప్పు గ్యాంగ్ 1100 పాయింట్స్, ఆవకాయ గ్యాంగ్ 900 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ ఒక ఫేమస్ ప్లేస్ అండ్ అది కూడా మన ఇండియాలోనే. గో. నువ్వు ముందు రావచ్చు కదమ్మా, మన దగ్గర ఉందే 900. ఎక్కడి నుంచి తీసుకురాను నేను ఇప్పుడు? అడ్డొచ్చింది. ఓకే, ఆన్సర్ చెప్పమ్మా. అమర్నాథ్ అనుకుంటా. అమర్నాథ్. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఆవకాయ గ్యాంగ్ ఎలాగది? పోయింది 100, వచ్చేది ఇంకా ఉంది. పోయింది 100 నా బొంద. ఆవకాయ గ్యాంగ్ 900 పాయింట్స్, ముద్దపప్పు గ్యాంగ్ 1000 పాయింట్స్. అసలు విషయం ఏంటంటే అది మౌంట్ ఎవరెస్ట్ అన్నమాట. ఓకే, సో అది మన హిమాలయాస్ దగ్గర ఉంది అండ్ ఆ ప్లేస్ ఆ పిక్చర్ లో చూస్తే నీకు మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తుంది. సో మౌంట్ ఎవరెస్ట్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇద్దరు ఇంచుమించు దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ 2 పిక్చర్లకి ఎవరు ఆన్సర్ ఇవ్వబోతున్నారో వాళ్ళే ఇవాళ విన్నర్స్ అవుతారు. నువ్వు కంటిన్యూ చేస్తావమ్మా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తావు? ఇటు సైడ్ మారుతారా? రండి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో చాలా సామాన్లు ఉన్నాయి, మనకు అస్సలు సంబంధం లేని సామాన్లు ఉన్నాయి. సో అదే పుస్తకాలు అవన్నీ ఉన్నాయి. సో కింద స్కూల్ అని కూడా రాశారు, సరిగ్గా వెళ్తేనే కదా. సో ఆ స్కూల్ స్పెల్లింగ్ తెలుసుగా మీకు? అందులో హెచ్ అనే పదం ఏ కలర్ డబ్బా మీద రాస్తుంది? గో. అస్సలు టెన్షన్ పడకు. Okay. సో చాయ్ చక్కాల నాకు డైమండ్ ఇచ్చేసి గట్నే. గట్లనే ఆన్సర్. గ్రీన్. గ్రీన్. వాట్ ఆర్ టాకింగ్? అసలే మనం 900లో ఉన్నాం. ఆలోచించు, ఇది ఒక కిక్ షో. పింక్ కలర్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling.
ఓకే, ఎలాంటి హింట్ లేకుండా టపి మన ఆన్సర్ చెప్పింది ఆవిడ. సో ఆవకాయ గ్యాంగ్ 1100 పాయింట్స్, ముద్దపప్పు గ్యాంగ్ 1000 పాయింట్స్. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. సో మీరు చూసిన ఈ పిక్చర్ లెజెండ్ మూవీలో హీరోయిన్ ఎవరు? గో. నువ్వు ఎవరు డైమండ్ తెచ్చావు? వెళ్ళి పెట్టేసిరా పో. పెట్టేళ్ళు వెళ్ళి అక్కడే ఉండమ్మా. డైమండ్ తెస్తున్నావు. ఇలా డైమండ్ పెట్టు, డైమండ్ పెట్టు. నువ్వు ఆపోజిట్ డైమండ్ తీసుకురండి. నువ్వు నుంచునిచ్చావు డైమండ్. బెలూన్ మీకు కూర్చునిస్తేనే కౌంట్. ఒకే రౌండ్ లో 2 సార్లు పడిన మొట్టమొదటి అమ్మాయి మీరే. వెరీ గుడ్. కానీ చాలా పాపం ప్రయత్నించారు మీరు. చప్పట్లు కొట్టండి ఆవిడ పాపం. ఆల్ ఓకే. ఇంజన్ లో పార్ట్స్ ఆల్ ఓకే. ఆల్ ఓకే. ఓకే, లైట్ గా తలనొప్పి వస్తుందట. నువ్వు ఆన్సర్ చెప్పవు. రాధిక ఆప్టే. లెజెండ్ మూవీలో హీరోయిన్ ఎవరు? డిక్టేటర్ కాదు, లెజెండ్ మూవీలో గల్లనే రాధిక ఆప్టే అని చెప్పాను. గన్లోనే రాధిక ఆప్టే అయితే హీరోయిన్ ఎవరు? హీరోయినే రాధిక ఆప్టే. రాధిక ఆప్టే ఫ్లాష్ బ్యాక్ లో అయి ఉండొచ్చు. ఎల్లైతే హీరోయిన్ హీరోయినే కదా. అమ్మా, మేము హీరోయిన్ అని అడిగినా. హీరోయినే రాధిక ఆప్టే. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అట్ సైడ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆవకాయ గ్యాంగ్ చాలా ప్రయత్నించాం. మనం 1100 దాకా వచ్చాం. వెల్ ప్లేడ్ కదా. అండ్ ఇటు సైడ్ లాస్ట్ క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చెప్పి దాని ముందు అన్ని తప్పు చెప్పుకుంటూ వచ్చి ముద్దపప్పు గ్యాంగ్ ఇవాల్టి విన్నర్స్ 1200 పాయింట్స్. इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतो ने पेल्ली डांडिया. You are my darling, oh lingo lingo ling, what a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo ling, what a feeling, oh lingo lingo ling. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. అండ్ చక్కగా మీరు ఏం చేస్తున్నారో వాటిలన్నింటిలో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.